తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వ నాయకులపై వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అరవిందో కంపెనీకి సోమిరెడ్డి ఫోన్ చేసి 5 కోట్ల డబ్బులు అడిగిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. డబ్బులు ఇవ్వలేదనే అరవిందో మీద ప్రెస్ మీట్లు పెట్టి తిడుతున్నారని మండిపడ్డారు. అరవిందో కంపెనీ దగ్గర డబ్బులు తీసుకోలేదని కాణిపాకంలో సోమిరెడ్డి ప్రమాణం చేయగలడా అంటూ సవాల్ చేశారు. విజయసాయిరెడ్డి వ్యక్తిత్వం గురించి మాట్లాడే స్థాయి సోమిరెడ్డికి లేదని అన్నారు. తన స్థాయిని తెలుసుకుని విమర్శలు చేస్తే బాగుంటుందని అన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముద్దుగా సోమిరెడ్డి తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం ప్రతిపక్షం అనేటువంటి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం. దీనిలో సోమిరెడ్డి కొత్త కోణం ఒకటి ఆయన ఆవిష్కరించడం జరిగింది. ఆ విషయం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అసలు దీని వెనక నిజంగానే సోమిరెడ్డి పార్టీ శ్రేయస్సు కోసం పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడా, స్వార్థ ప్రయోజనాలు సొంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు అనేటువంటిదే ప్రధానంగా ఈ రోజు ఈ మీడియా సమావేశం ముఖంగా మీ అందరికీ తెలియజేయాల్సినటువంటి అంశం. విజయసాయిరెడ్డి గారు చెప్పారు. విజయసాయిరెడ్డి గారి గురించి సోమిరెడ్డి చెప్పాడు. ఆయన A2, ఆయన A1, ఆయన సర్వేపల్లి నియోజకవర్గం తాళపూడి, ఆయనకు గుర్తింపు లేదు, రకరకాలైనటువంటి మాట్లాడాడు. బాబు ఆయన A1 గా గుర్తింపు ఉంది, A2 గా గుర్తింపు ఉంది, వ్యక్తిగా గుర్తింపు లేదు. సరే ఆయన రాజ్యసభ సభ్యుడిగా 5 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన చరిత్ర ఎట్లాంటిది అనేటువంటిది సోమిరెడ్డి విజయసాయిరెడ్డి గారికి సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. దీనిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే సోమిరెడ్డికి సూటిగా నేను అడిగి ఎన్నికలకు ముందు ఇదే అరవిందో కంపెనీకి ఫోన్ చేసి 5 కోట్ల రూపాయలు నాకు అప్పు ఇవ్వండి, లేదా నాకు సందాయం ఇవ్వండి, అప్పు అయినా ఇవ్వండి అని చెప్పి అడిగినటువంటి మాట వాస్తవమా కాదా? నువ్వు ఏ కంపెనీ అయితే ఈరోజు విమర్శిస్తున్నావో ఆ కంపెనీ వాళ్ళకు ఫోన్ చేసి నాకు 5 కోట్ల రూపాయలు డబ్బు ఇవ్వండి అని అడిగావా లేదా? ఆ తర్వాత వాళ్ళు నీకు ఫోన్ ఎత్తకపోతే నువ్వు విజయసాయిరెడ్డి గారికి ఫోన్ చేసావు. విజయసాయిరెడ్డి గారికి ఫోన్ చేసి ఏం చెప్పావు? అరవిందో వాళ్ళు నా ఫోన్ ఎత్తడం లేదు, నాకు ఒకసారి ఫోన్ చేయించండి. ఆయన వాళ్ళని అడిగాడు, ఏమయ్యా ఇట్లా చంద్రమోహన్ రెడ్డి మీకు ఫోన్ చేస్తున్నాడంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీరు ఫోన్ ఎత్తడం లేదంటే ఇప్పటికే చాలా వరకు సమర్పించాం, ఇంకా 5 కోట్ల రూపాయలు మేము సమర్పించాము, సమాధానం చెప్పలేక ఫోన్ ఎత్తలేదు అని అన్నారు. మరలా నువ్వు విజయసాయిరెడ్డికి ఫోన్ చేసావు, నువ్వు చెప్పావా, వాళ్ళు ఫోన్ ఎత్తారా అని అడిగావు. వాళ్ళు నేను చెప్పాను, నువ్వేదో ఒక 5 కోట్ల రూపాయలు డబ్బులు అడిగావంట, వాళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో లేదు కాబట్టి నీ ఫోన్ ఎత్తడం లేదు, ఇంకా సమాధానం చెప్పలేక నో చెప్పలేక అని చెప్పారు. అది జరిగిన వెంటనే తమరు ఏం చేశారు? ప్రెస్ మీట్లు పెట్టి అరవిందో వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడడం మొదలుపెట్టారు. మీరు ఆరోపణ అని చెప్పి అనొచ్చు. నేను చేసేటువంటి ఈ అంశం ఇది వాస్తవం. ఒకవేళ ఇది వాస్తవం కాదు అని నువ్వు చెప్పదలుచుకుంటే నువ్వు మీడియా ద్వారా ఖండనిస్తే కుదరదు. మనం కాణిపాకం వినాయక స్వామి దగ్గరికి వెళ్దాం. కాణిపాకం వినాయకుడి దగ్గర నేను అరవిందో వాళ్ళకి ఫోన్ చేయలేదు, 5 కోట్ల రూపాయలు డబ్బులు అడగలేదు, విజయసాయిరెడ్డిని 5 కోట్ల రూపాయలు ఏమవి అని చెప్పి ఆయనకి ఫోన్ చేయలేదు, ఇది అవాస్తవము ఈ మొత్తం అని చెప్పి నువ్వు ప్రమాణానికి సిద్ధపడితే తేదీ ఖరారు చేస్తే నేను వస్తాను. అవసరం అనుకుంటే సాయం తీసుకొస్తాను. నువ్వు వస్తే నువ్వు పత్రికా ముఖంగానో మీడియా ముఖంగానో ఇదిగో 2 రోజులకు మనం వెళదాం అనేటువంటి విషయం నువ్వు చెప్తే దానికి సంబంధించి ఏమీ ఇబ్బంది లేదు. పోతే వాస్తవాలు వెలుగుపడతాయి, ప్రజలు కూడా తెలియాలి. నీలాంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు చేసేటువంటి విమర్శలు వెనక దురుద్దేశం ఉందా, సదుద్దేశంతోనే వాస్తవాలు మాట్లాడుతున్నాం అనేటువంటి ప్రజలకు తెలియాలి. కాబట్టి ఈ విషయం మీద స్పష్టత వాళ్ళనేటువంటి ఆలోచన చేశాం. సోమిరెడ్డి నీకు మార్చగల నేను చూస్తుంటే పాత రోజుల్లో జానపద సినిమాలు గుర్తుకొస్తున్నాయి. అదే జానపద సినిమా చూసినట్టుంది తప్ప అది జరిగింది వాస్తవం కాదో తెలియదు. కానీ చరిత్రలో ఈ రోజు నీ పనులు చూస్తుంటే మీరు ఇస్తే నేను గమ్ముకుంటా, ఇక్కడ ఏదైనా విషయాలు ఉంటే మీకు అందిస్తా, మీరు నాకు ఇవ్వకపోతే నేను మీ మీద దండయాత్ర చేస్తా అనేటువంటి విధంగా నువ్వు మాట్లాడడం తప్ప ఈ రోజు ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలదు, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలదు. ఆ కాకి విసిరేటువంటి ఎంగులు మెతుకులకి ఆశపడి నువ్వు ఈరోజు ఆ ఎంగిలి మెతుకుల కోసం నువ్వు ఫోన్ చేసి వాళ్ళు ఇవ్వలేదని వాళ్ళ గురించి, వాళ్ళ సంస్థల గురించి, వాళ్ళ 104 సేవల గురించి, 108 సేవల గురించి, కాకినాడ డిపోర్టుల గురించి, విజయసాయిరెడ్డి వ్యక్తిత్వాల గురించి మాట్లాడేటువంటి స్థాయి ఎక్కడుంది? ప్లాస్టిక్ వాడకం అనర్థమని తెలిసి వినియోగించడం అవివేకమని భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక భీమవరం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బుధవారం మార్కెట్లోని సంత మార్కెట్లో తనిఖీలు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిషనర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అవగాహన ఉండి కూడా ప్లాస్టిక్ వాడకం నిర్లక్ష్యమని, గుడ్డ సంచులను వాడాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం మనందరి బాధ్యత అని అన్నారు. మానవతా సేవా సంస్థ సభ్యులు ప్రసాద్
సౌజన్యంతో గుడ్డ సంచులను అందజేశారు. అనంతరం సంత మార్కెట్ నుండి మారుతి టాకీస్ సెంటర్ కొత్త బస్టాండ్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, అల్లు శ్రీనివాస్, మెప్మా కార్యకర్తలు, వార్డు సెక్రటరీలు పాల్గొన్నారు. అందరూ కూడా ఇటువంటి క్లాత్ కవర్లు నిషేధిద్దాం. అది అది బాగా చేశారు. భీమవరం పట్టణంలో గత నవంబర్ 1వ తేదీ నుంచి మనం పూర్తిగా ప్లాస్టిక్ బ్యాన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇందులో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను అలాగే 125 మైక్రాన్స్ కంటే తక్కువన్నటువంటి క్యారీ బ్యాగ్స్ అన్నీ కూడా నిషేధించడం జరిగింది. పట్టణంలో దీనికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ కూడా టీమ్స్ ఏర్పాటు చేసి ఎక్కడైతే షాపుల్లో కానీ ఎక్కడైనా ఈ ప్లాస్టిక్ వాడకం జరుగుతున్నా, అలాగే హోల్సేల్ షాప్స్లో క్యారీ బ్యాగ్స్ కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కానీ ఎక్కడైనా అమ్ముతున్నా కూడా మనం రైడ్స్ చేసి తగినంత ఫైన్ వేయడం కూడా జరుగుతుంది. దయచేసి ఇంకా ఎవరైనా షాప్ యజమానులు కావచ్చు, లేకపోతే కస్టమర్స్ కావచ్చు, ఎవరు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది వాడడం అనేది మనం నిషేధించాలి. కాబట్టి దీనికి అందరూ సహకరించాలి. మీ అందరికీ తెలుసు, గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ప్లాస్టిక్ భూతం వల్ల పర్యావరణానికి ఎంత ముగ్గు జరుగుతుందో అందరికీ తెలియజేశాం. కాబట్టి పట్టణంలో ఇప్పుడు విరివిగా దాతలు ఈ రంగసాయి గారు, శ్రీనివాస్ గారు, కమిషనర్ గారు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క జూట్ బ్యాగ్స్ అలాగే క్లాత్ బ్యాగ్స్ అన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నారు. మనకు ఇట్లా తయారు చేస్తున్న వాళ్ళకు అలాగే అమ్మే వాళ్ళకు కూడా మన మున్సిపాలిటీ ద్వారా అన్ని రకాలుగా ప్రోత్సాహంగా కూడా ఇస్తామని తెలియజేస్తాం. ప్రాణాలు తీస్తుంది. ఇది అనేక సంవత్సరాలుగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ ప్రజల్లో అవగాహన సంపూర్ణంగా రావటం లేదు. ఈ నేపథ్యంలో మరి జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి గారు, అలాగే రాహుల్ రెడ్డి గారు జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ శ్రీ రామచంద్ర రెడ్డి గారు, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు గారు, స్వచ్ఛంద సంస్థలు మేమంతా కలిసి ఈ అవేర్నెస్ గురించి మన ప్రాణాల కోసం మనం రక్షించుకోవడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎవరి మీద ఏ అపోహ కాదు. మీరందరూ కూడా వ్యాపారస్తులుగా కస్టమర్కి ఇలా ఈ సంచి కానీ ఈ సంచులు కానీ ఇలాంటి సంచులు కానీ ఇవన్నీ భూమిలో కరిగిపోయే సార్కి అవి వాడుకోమని చెప్పేసి కమిషనర్ గారి ద్వారా స్వచ్ఛంద సంస్థలు చిన్న వయసులోనే కరాటే విద్యలో రాణించి విదేశాల్లో విజేతలుగా నిలవడం గొప్ప విశేషమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేర్కొన్నారు. ఇటీవల మలేషియాలో జరిగిన కరాటే పోటీల్లో 3 పతకాలు సాధించిన భీమవరం విద్యార్థులను శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం బ్యాంక్ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో విద్యార్థులను ఎమ్మెల్యే అంజిబాబు ఆయన సతీమణి సత్యవాణి అభినందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మీడియాతో మాట్లాడుతూ మలేషియా దేశంలో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొని బంగారు, వెండి, కాంస్య పతకాలను సాధించడం గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు జె విజయ భాస్కర్, గంధం శ్రీదేవి విద్యార్థులు పాల్గొన్నారు. మలేషియాలో ఇంటర్నేషనల్ టోర్నమెంట్ జరిగినప్పుడు మన భీమవరం నుంచి అశ్విని, జెస్సీ, ప్రియ ఈ ముగ్గురు కూడా మెడల్ సంపాదించారు. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్ సంపాదించి మన భీమవరంకే కాకుండా మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తీసుకొచ్చారు. వీరు మరింత సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. వెరీ గుడ్. తప్పడు కొట్టాయి మీరు. వెరీ గుడ్. ముగ్గురు ప్రియా, అశ్విని, జెస్సీ వీళ్ళ ముగ్గురు కూడా బంగారు, వెండి, రాగి పథకాలు సాధించడం మన భీమవరానికి కాదు మన భారతదేశానికి గర్వకారణం తెలియజేసుకున్నాం. మరి ఇవాళ వీళ్ళు మరి విమానం కూడా వెళ్ళి భయపడే పరిస్థితుల్లో ఈ ముగ్గురు అంత చాకచక్యంగా వెళ్ళారంటే చాలా గొప్ప విషయం. సో ఇప్పుడు కోచ్ ట్రైనింగ్ అంతాను ఇక్కడే కోపాలో విజయ భాస్కర్ గారు వారు ఈ కార్యక్రమానికి శిక్షణ ఇచ్చారు. పాల్ గారు వాళ్ళని చూస్తున్నారు, స్పాన్సర్స్ ఈ ఊళ్ళో ఇచ్చారు. ఈ తద్వారా ఈ కార్యక్రమం చేశాం. మన ఎమ్మెల్యే గారు ఇటువంటి వాటికి చాలా ఇంట్రెస్ట్ ఆయనకి. సో వారి ఇంటికి తీసుకొచ్చాం.
హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ కు పెను ప్రమాదం తప్పింది. స్టేషన్ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోల్ ట్యాంకర్ నుంచి పెట్రోల్ అన్లోడ్ చేస్తున్న సమయంలో ఉత్పన్నమైన ర్యాపిడ్ ఫోర్స్ తో మంటలు అంటుకున్నాయి. ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపు చేశారు. బంక్ పక్కనే నాంపల్లి రైల్వే స్టేషన్ ఉండడంతో స్థానికులు కంగారు పడ్డారు. అగ్ని ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రముఖ ఆడిటర్ రామరాజుకు మంత్రి నిమ్మల రామానాయుడు నివాళి. నా కష్టసుఖాల్లో పాలు పంచుకున్నారంటూ స్మరణ. అగ్నిమాపక సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలి. భీమడోలు అగ్నిమాపక కేంద్రాన్ని సందర్శించిన ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు. అదానితో విద్యుత్ ఒప్పందాలను ఉపసంహరించుకోండి. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కడప ఏఐటీయూసీ. ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించండి. ప్రజలకు పిలుపునిచ్చిన భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.